తగ్గుతుంది. 2 కోట్లు అయితే తక్కువ అవుతుంది వ్యాపారం, 3 కోట్లు అయితే ఇంకా తగ్గుతుంది. ఎవరి వృత్తి వాళ్ళదే, ఎవరి బాబు వాళ్ళదే, కానీ దానికోసం కాంపిటీషన్ అవసరం లేదు. వారి ఇంటి దగ్గర వాడు పెట్టుకునేటప్పుడు మనకి కాంపిటీషన్, వాడు అద్దెకి పెడితే ఏం అద్దెకి ఇచ్చామో ఏదో ఒకటి ఉంటుంది, కానీ వాడి ఇంటి దగ్గర వాడు పెట్టుకోరు. ఇంకా కూర్చొని నాకు చెప్తే సమాధానం అడగండి. మీ షాప్లో ఉన్నాయి ఒక బిస్కెట్ ప్యాకెట్ అయిపోయినా, బిస్కెట్ ఎక్స్పైర్ డేట్లు అయిపోయినా అవి మిగిలిన ఇచ్చేస్తారు కదా, ఇది లేకపోతే ఆవశ్యకుడు చెప్తాను. మనం కొనేటప్పుడు 2 ఇయర్స్ ఉంటే 1 ఇయర్స్ ఉంటే చూసే కొనుక్కుంటాం. తక్కువ ఉంటే బాబు ఇది వద్దు, ఇది 3 నెలల టైం తీసుకుపో, నేను మాకు 6 నెలల వరకు అమ్మేది అయితే కొంటాం, లేక తిరిగి వాపస్ ఇస్తాను. చెప్పు, నేను చెప్పాను. ఎంత ఇన్కమ్ వస్తుంది? రోజుకి 1000 రూపాయలు 1500 అమ్ముతాము. దానిలో మనకు లాభం 150 రూపాయలు వస్తుంది. 1500 ఆ 150 తోటి మనం బ్రతకాలి. ఇంకేం అడుగుతావురా? ఎంత ఫ్రీగా ఇస్తారా? ఇస్తుంటాం, వాడి మనిషిని పట్టిస్తాం. వాడు ఇచ్చేవాడు వాడు ఎవరు తినేస్తాడు చూసిస్తాం. ఎందుకో అందరూ రోజు డబ్బులు ఉండవు కదా, అందుకే మనం చూస్తాం. ఒకసారి ఇస్తాం 100 రూపాయలు, అది ఇచ్చేలాగా అప్పుడు